గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోదు శ్రావణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ వేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. హైదరాబాద్లో సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల విషయంలో ఆధారాలు ధ్వంసం చేస్తున్నారని కోర్టుకు రాజ్ కసిరెడ్డి తెలిపారు. కాల్ డేటా రికార్డ్స్ పై స్వచ్ఛంద సంస్థలతో విచారణ జరిపితే అసలు విషయం బయటకొస్తుందని చెప్పారు. ఎస్బీఐ సిట్ కలిసి ఆధారాలను ధ్వంసం చేస్తున్నాయని కోర్టు దృష్టికి రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాది తీసుకెళ్లారు. ఇక సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి తరపున వాదనలు విన్న కోర్టు నిందితుల రిమాండ్ పొడిగించింది. ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో 12 మంది నిందితులను జైలుకు తరలిస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడడం లేదన్న జగన్ ప్రజాస్వామ్యం లేని పరిస్థితుల్లో ఉంది అనడానికి నిన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు. 15 బూతుల్లో కూడా వైసీపీ ఏజెంట్లు లేరు. బూత్ దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితి అని తెలిపారు. పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలు ఉంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలు ఉంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు. ఈ 6 పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఒక్కో బూతుకు 400-500 మంది. మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే సెంట్రల్ ఫోర్సెస్ ను దింపండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6, సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు, ప్రతి బూత్కు సంబంధించిన వెబ్కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎవరెవరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా. వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో, పంచుకో, తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు
ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ 2 ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. పులివెందుల ప్రజలకు భయం పోయి జగన్కు భయం పట్టుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు సహజమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని మంత్రి చెప్పారు. జగన్ హయాంలో పోలీసులపై అనేక ఒత్తిళ్లు పెట్టారని, తమ ప్రభుత్వంలో ఆ శాఖ స్వచ్ఛందంగా పనిచేస్తోందని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఎట్లా జరుగుతాయనేటువంటిది మొట్టమొదటిసారి పులివెందుల ప్రజలు చూశారు. ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందుకు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, మీ పునాదులు కదులుతూ ఉండొచ్చు. మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ భయం అనేటువంటి దాన్ని ఏదైతే నిర్మించారో ఆ భయంని ఇవాళ పోలీసు వ్యవస్థ కావచ్చు, స్వేచ్ఛాయుత ఎన్నికల సంఘం కావచ్చు, ఆ భయాన్ని పారదోలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపేటువంటిది వచ్చినప్పుడు భయం మీకు మొదలైంది. ఇప్పుడు ప్రజలకు భయం పోయింది, భయం మీకు మొదలైంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. 3 నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాం. ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలి, క్యాడర్ని రెచ్చగొట్టడమో, రైతుల్ని రెచ్చగొట్టడమో, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మీరు పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. మీరు ప్రజల తరఫున పులివెందుల్లో పోయి పనిచేయాలి అనేటువంటిది మర్చిపోయినట్టున్నారు. పులివెందుల్లో తక్కువ, బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుతంగా తీసుకుని రేపు రాబోతుంది నిర్ణయం యాక్సెప్ట్ చేయండి. రేపు 11 మందిని ఇచ్చారు, దాన్ని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాహుల్, చంద్రబాబు మధ్య రేవంత్ రెడ్డి హాట్ లైన్లో ఉంచడం వల్లే ఏపీ ఎన్నికలపై రాహుల్ మాట్లాడలేదంటూ జగన్ వ్యంగ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 18వ లోక్సభను కాపాడడానికే చంద్రబాబు ఎన్డీఏలో చేరారని విమర్శించారు. ఈరోజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యన రేవంత్ రెడ్డి గారు వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ 18th లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు 270 దాటడానికి ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు. మీరు ఎవరినన్నా బ్లేమ్ చేస్తే, మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో, కర్ణాటకలో జరిగిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు, అవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దౌర్భాగ్యం అని, ఈ డెమోక్రసీకి అని వారు చెప్తున్నప్పుడు మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తెలుగు రాష్ట్ర ప్రజల్ని కప్పుతో పట్టించే విధంగా మీరు మాట్లాడి రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలనుకుంటే 2004-9లో ఆయన ఆపేవాడే లేకుండే. కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని ఎలా అయినా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పోరాటం చేస్తుండ్రు. తెలంగాణ స్థానిక పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావాహులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు గాను గుజరాత్ నుంచి రాష్ట్రానికి 37,530 బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. అయితే అధికారులు రేపు జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మరోవైపు విద్య, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా ములుగు జిల్లా ప్రజలకు మంత్రి సీతక్క అప్రమత్తత సూచనలు చేశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు రావద్దని, పాత ఇళ్లలో కాకుండా బలమైన భద్రత ఉన్న ప్రదేశాల్లో తలదాచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గోదావరి నదిలో వరద ముప్పు ఉండొచ్చునని, వాగులు, వంకలు పొంగిపోలరే అవకాశం ఉండడంతో ప్రజలు వాటిని దాటకూడదని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా కుటుంబాలతోనే ఉండాలని సూచించారు. అధికారులు ప్రజలకు నిరంతరంగా హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక విజ్ఞప్తి, మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర కానీ, చెరువుల కాడికి కానీ మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్కు, పోలీస్ అధికారులకు, ఇతర అధికారులకు అందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ములుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి, మరొక వైపు జంపన్న వాగు, అదేవిధంగా ప్రతి ఊరికి ఒక వాగులు, వంకలు ఉండడంతో పొంగిపొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా, వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా చేపల వేటకు పోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి, దయచేసి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతోటే ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా కలెక్టర్స్ మరి ముఖ్యంగా ములుగు కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. డ్రగ్స్ క్షణకాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ జీవిత కాలాన్ని నాశనం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యాంటీ డ్రగ్స్ పై యువతకు అవగాహన ర్యాలీలో సిపి అనురాధ అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ రహిత జీవన శైలికి దూరంగా ఉంటామని విద్యార్థులతో, యువతతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. చుట్టుపక్కల ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని పొన్నం సూచించారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్య రోగం మన ప్రాంతానికి రాకుండా చూడాలని యువతకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా బీజేపీలో చేరారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాజాగా బీజేపీలో చేరిపోగా పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు కూడా బీజేపీలో టచ్లో ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వారిలో ముందుగా పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీలో చేరతారని సమాచారం. టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఈడీ అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మంచు లక్ష్మిని ఈడీ బృందం దాదాపు 3.5 గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన 5 ఏళ్ల లావాదేవీలను ఈడీ అధికారులకు లక్ష్మి అందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు జూలై 21న ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ, 11న హీరో రానా ఈడీ ముందు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మంచు లక్ష్మి విచారణకు హాజరైంది. తెలుగు సినీ పరిశ్రమలోని వేతన పెంపు సమస్యల పరిష్కారం కొలిక్కి రావడం లేదు. నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య ఎలాంటి
పరికాష్ట లేకుండానే ముగిశాయి. దీంతో కార్మికులు మరికొన్ని రోజులు కొనసాగించనున్న సమ్మె కొనసాగించే అవకాశం ఉంది. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 యూనియన్లకు పర్సెంటేజ్ పెంచలేమని నిర్మాతలు తేల్చి చెప్పారు. దీంతో సమ్మె కొనసాగించేందుకు తాము వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు. ఛాంబర్లో ఈ భేటీ ఉద్రిక్తతకు దారి తీయడంతో మధ్యలోనే ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ సైనిక ఉద్యోగిని మోసం చేసి 14 లక్షల లంచం కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రశాంతి చర్యలు చేపట్టారు. గోపాలపురం రెవెన్యూ విభాగంలో ఎలక్షన్ డ్యూటీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో సహకరించిన కరకపాడు వీఆర్ఓ మనోహర్, గోపాలపురం వీఆర్ఓ నానిపై చర్యలు తీసుకోవాలని గోపాలపురం ఎంఆర్ఓకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరంకు చెందిన మాజీ సైనిక ఉద్యోగికి భీమోలు గ్రామంలో భూమి ఉందని నమ్మబలికి తక్కువ రేటుకు 5 ఎకరాల భూమిని ఆన్లైన్ చేస్తానని చెప్పి డిటి కృష్ణ అతని వద్ద నుండి 14 లక్షలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూమి లేనట్టుగా నకిలీ పట్టాలను పాస్బుక్లు సృష్టించి సైనిక ఉద్యోగికి అందజేసినట్లు తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్కు వెళ్లగా ఆన్లైన్ పత్రాలు నకిలీవని తేలి నరసింహారెడ్డి అవాక్కయ్యాడు. ఈ విషయంపై కలెక్టర్కి ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి రెవెన్యూ రికార్డులో అనధికార మార్పులు చేసి నకిలీ పాస్బుక్లు సృష్టించినట్లు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా 3పై చర్యలు తీసుకుంటూ అధికారిక ప్రకటన విడుదల చేశామని కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రోజులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాసేపట్లో హైదరాబాద్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఉద్యోగులు త్వరగా ఇంటికి చేరుకోవాలని తెలిపింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 72 గంటల పాటు యంత్రాంగం అంతా అలర్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, సిబ్బందిని అలర్ట్ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల సెలవులను సైతం ప్రభుత్వం రద్దు చేసింది. వర్షాల నేపథ్యంలో 5 జిల్లాల్లో 2 రోజులు పాఠశాలకు సెలవులు ప్రకటించగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారు. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతి పెరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక, పెదలంక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండిపడడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. అటు రాజపాలెం మండలంలో అనుపాలెం వాగు ఉధృతి పెరిగింది. కోవెలకుంట్ల, తిమ్మనాయుడిపేట, లింగాల, వల్లెంపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళగిరి, కాశా టోల్ ప్లాజా జల దిగ్బంధంతో చిక్కుకుంది. గుంటూరు, విజయవాడ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఒకవైపు వాహనాలు పోగా మరోవైపు రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద భారీ వరద నీరు చేరింది. మాచవరం, పిల్లలలో పీలేరు వాగు ఉధృతత ప్రవహిస్తోంది. మాచవరం, బెల్లంకొండ మండలాల్లోనూ రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నర్సరావుపేట మార్గంలో నల్లపాడు వద్ద రోడ్డుపై నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు, మంగళగిరి మధ్య టోల్ గేట్ వద్ద భారీ వరద నీరు చేరింది. దీంతో గుంటూరులోకి ప్రవేశించే పలు మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. కంకరకుంట, బిర్చి, 3 వంతెనలు, ఏటి అగ్రహారం, పాత గుంటూరు,
పలకలూరు రోడ్లోని కొన్ని ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళగిరిలో రాత్రి కురిసిన భారీ వర్షంతో కాజా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. ట్రాఫిక్ ను అన్ని లైన్లలో కాకుండా కేవలం 2 లైన్లలోనే టోల్ సిబ్బంది అనుమతిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేషనల్ హైవేపై నాగార్జున యూనివర్సిటీ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దౌసా మనోహర్పూర్ జాతీయ రహదారిపై బాపి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను ఓ భారీ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యాన్లో ఉన్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. మృతులు కాటు శ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో 3 మహిళలు, 7 పిల్లలున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి, మరో 3 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా నాయకుల వల్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఓటమికి వాళ్లే కారణమయ్యారా? లిక్కర్ స్కామ్లో వీళ్ల అతి విశ్వాసమే జగన్ ను జైలుకు పంపించే పరిణామాలు చూడబోతున్నాయా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి లిక్కర్లో ఈ వ్యవహారమే పార్టీ కొంపముంచిందా? ఇక భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు తీరు కూడా పార్టీకి ఇబ్బంది తెచ్చిపెట్టిందా? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్, ఓవర్ టు యు. జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ ఒకటి వెంటాడుతుంటే మరొక విచిత్రమైనటువంటి విషయం కూడా ఇవాళ గమనిస్తున్నాం. ఆయనకి అత్యంత నమ్మకస్తులైనటువంటి నాయకులు ఎక్కడున్నారు? చిత్తూరు జిల్లాలోనే ఉన్నారు. ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 2 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్ళిద్దరి వల్ల వచ్చినటువంటి సమస్యలు సామాన్యం కాదు. అలాగే 3వ వారు భూమన కరుణాకర్ రెడ్డి. నిత్యం వివాదాలు తీసుకురావడంలో, మాట్లాడడంలో వీళ్ళు చాలా దూకుడుగా ఉన్నారు. కోర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క వ్యవహారం వేరేగా ఉంటుంది. బట్ వీళ్ళిద్దరూ నోటిజారుడుతనం ఎక్కువ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డి. భూమనకి కొంత నాలెడ్జ్ బేస్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం కానీ, ఆయన సోదరులు కానీ ఒక వామపక్ష భావజాలంతో, అలాగే ఒక హేతువాద ధోరణితో వాళ్ళ జీవన విధానం అంతా ఒక దశాబ్ద కాలం క్రితం వరకు అలానే నడిచింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి యొక్క ధోరణి మారిపోయింది. మనసు ఒకటి, నాలుక ఒకటి, భాష ఒకటి, భావం ఒకటి, పద్ధతి ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా మారిపోయినటువంటి తరుణంలో ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి తెస్తున్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. అలాగే తిరుపతి పట్టణంలో ఆయన కొడుకుతో పాటు ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే ఒక రకమైన వివాదాల్లో వెళ్ళిపోవడం కావచ్చు. మొత్తం మీద ఇదొక తలనొప్పిగా మారుతున్నది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మీరు గమనించారు కదా, లిక్కర్ స్కామ్లో అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో, అలాగే మొత్తం ఆ స్కామ్ అంతా వచ్చినటువంటి డబ్బంతా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, లెక్క దగ్గర నుంచి, కలెక్షన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనికి అనుచరులుగా ఉన్న వాళ్ళే నిర్వహించారు. దాంతోపాటు ఎన్నికలలో ఇదే ధనాన్ని తీసుకొని వెళ్ళి ఇదే అక్రమ సంపాదనని అక్కడున్నటువంటి నియోజకవర్గాల్లో పంచటంలో ప్రధాన పాత్ర, అలాగే తీసుకున్నటువంటి నిర్ణయం, ఆదేశాల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించుకున్నటువంటి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పీకర్లోతు కాదు, మొత్తం మునిగిపోయిన దశ వచ్చేసింది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన పుత్రుడు
మిథున్ రెడ్డి ఎక్కడున్నాడు? రాజమండ్రి జైల్లో. ఇవాళ మళ్ళీ ఏసీబీ కోర్టుకు తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, వేరే ఇబ్బందులు కావచ్చు, అలాగే ఓడిపోవటం కావచ్చు, ఇవాళ 11 సీట్లకే పరిమితం కావచ్చు. కారణం ఎవరు అనంటే బాగా గట్టిగా నమ్మకంగా పక్కనే ఉన్నటువంటి ఈ నమ్మకస్తులు, ఈ అనుచరులు, మరి కుట్రదారులు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, యూ కెన్ నేమ్ ఇట్. సో చిత్తూరు జిల్లా నుంచి ప్రధానమైనటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డికి ఇవాళ రాజకీయమైనటువంటి సమస్యలు తెచ్చిందనడంలో సందేహం లేదు. 11 సీట్లకు పరిమితం చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ జిల్లాలో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోవడానికి, అలాగే క్యాడర్ కూడా ఇవాళ అయోమయ దశలో ఉన్నారు. ఏం జరగబోతుంది అన్న దాని మీద ఒక కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. రెండవ ఛార్జ్ షీట్ సిట్ దర్యాప్తులో లిక్కర్ స్కామ్కు సంబంధించి వేసిన వాటిల్లో జగన్మోహన్ రెడ్డి ప్రధాన సూత్రధారి అనే సాక్ష్యాధారాలతోటి సహా, అలాగే ఇవాళ 12 మంది జైల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి సమాచారం మేరకు సిట్ దర్యాప్తులో చాలా స్పష్టంగా ఒక సమాచారాన్ని బహిర్గతం చేసింది. ఇవాళ కోర్టులో ఇనిషియేట్ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి అన్నది ఒకటైతే, పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికను ఇవాళ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవన్నారు మాజీ ముఖ్యమంత్రి. అలాగే అక్కడ జరిగింది ఎన్నికలు కాదు దాడి అన్నారు. అలాగే అక్కడ ఓడిపోతున్నామన్నటువంటి భయంతోనే ఇవాళ మాట్లాడుతున్నారు అని పాలకపక్షం, ఈ టీడీపీ పార్టీ. ఇక మొత్తం మీద మనం ఈ రాజకీయ పటాన్ని గమనించినప్పుడు ఎవరెవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనంటే, ఇబ్బందులు తెచ్చారు అనంటే ప్రధాన నాయకులే జగన్మోహన్ రెడ్డి సమస్యలకు కారణం అన్నది వాస్తవం. అలాగే సిట్ దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మాత్రమే వీళ్ళందరూ నడుచుకున్నారు అన్నది అదే నిజమైతే, చాలామంది ఇవాళ జైలుకి వెళ్ళటం, సుదీర్ఘకాలం అక్కడే ఉండటం, అక్కడే వాళ్ళ రాజకీయమైనటువంటి సమాధి జరగటం తప్పని పరిస్థితిగా కనపడుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కేదార్నాథ్ యాత్రను 3 రోజుల పాటు నిలిపివేశారు. భద్రతా కారణాల రీత్యా పరిస్థితులు మెరుగుపడేంత వరకు భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రుద్రప్రయాగ్ జిల్లా అధికారి యంత్రాంగం కోరింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జవాది పోలీస్ స్టేషన్ దాటి ముందుకు వెళ్లరాదని యాత్రికులను జిల్లా పోలీసులు కోరారు. సోన్ ప్రయాగ్కు ఇప్పటికే చేరుకున్న వారిని అక్కడనే ఉండాల్సిందిగా కోరారు. ఆంక్షల అమల్లో భాగంగా సోన్ ప్రయాగ్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. యాత్రను నిలిపివేసే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. ఆంక్షలు తాత్కాలికమేనని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేవలం భక్తుల భద్రత దృష్ట్యా ఆంక్షలు అమల్లోకి వచ్చాయని చెప్పారు.